నమస్కారం. ప్రపంచంలోని అన్ని ప్రముఖ వార్తలను మీకు అందించే మీడియా ఛాంప్స్ ఛానల్కి స్వాగతం. ఒకవైపు పాకిస్తాన్ నుండి ఉగ్రవాదుల పోరుతో సతమతమవుతున్న భారత్కు ఇప్పుడు తూర్పున ఉన్నటువంటి దేశాల నుండి కూడాను ఇబ్బందులు వస్తున్నాయి. పక్క దేశమైనటువంటి మయన్మార్ నుండి వేల సంఖ్యలో జనం భారతదేశంలోనికి అక్రమంగా చొరబడుతున్నారు. ఈ విషయం మిజోరాం సీఎం స్వయంగా స్పష్టం చేశారు. దాదాపుగా ఈ 3 రోజుల్లో 3,000 మంది సరిహద్దు దాటి వచ్చారు. వారికి క్యాంప్ ఏర్పాటు చేసి ఆశ్రయం కల్పించారు. భారతదేశ సరిహద్దులోని చిన్ రాష్ట్రంలో 2 పార్టీల మధ్య గొడవ జరుగుతోంది. చిన్ నేషనల్, చిన్ ల్యాండ్ అనేటువంటి 2 గ్రూపుల మధ్య గొడవలే ఈ చొరబాటుకు కారణం. ఇండియాలోని మిజోరాం మరియు మయన్మార్ సరిహద్దులో ఉన్నటువంటి కౌమారి అనే గ్రామాన్ని తన స్వాధీనంలోనికి తీసుకోవాలని ఈ 2 గుంపుల మధ్య గొడవకి కారణం. ఇదే కారణంగా చేసుకున్న చొరబాటుదారులు భారతదేశంలోనికి చొరబడడానికి ప్రయత్నిస్తున్నారని పోలీసులు తెలిపారు. 2 దేశాల మధ్య బాంబు మరియు తుపాకులతో దాడి జరుగుతుండడంతో ఈ దాడిలో భయభ్రాంతులైనటువంటి జనం మిజోరాం జిల్లాకు వచ్చి ఆశ్రయం పొందుతున్నారు. 5,571 మంది వయస్కులు, 3,000 మంది చిన్నపిల్లలు ఉన్నట్లు ఈ సమాచారం అందింది. ఈ వలస విషయం మయన్మార్ చొరబాటు దాడులు తెలిసిన వెంటనే భారత అధికార సేన భారీ ఎత్తున మిజోరాం సరిహద్దు ప్రాంతంలో ఎక్కువ భద్రత, నిఘా ఉంచారు. మయన్మార్లో జరిగేటువంటి ఈ పరిస్థితిని భారత ఏజెన్సీలు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నాయి. ఇదిలా ఉండగా మయన్మార్ విషయం చర్చించడానికి అధికారులను కలవడానికి మిజోరాం సీఎం వెళ్లారని సమాచారం. ఇక్కడ భద్రతా అధికారులతో ఈ విషయంగా వాళ్ళు చర్చించినట్లు ఇన్ఫర్మేషన్ తెలుస్తోంది. ఇంకా భారత్ మయన్మార్ మధ్య 1,643 కిలోమీటర్ల పొడవైనటువంటి సరిహద్దు కలిగి ఉంది. భారత్ ఈశాన్య రాష్ట్రాలైనటువంటి అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్ మరియు మిజోరాంకు కలిసి కనెక్ట్ అయి ఉండడం ఈ సరిహద్దు దేశం కొండలు, దట్టమైన అడవితో కూడి అటువంటి ప్రదేశము. భారత్ మయన్మార్ మధ్య ఫ్రీ మూవ్మెంట్ రెజ్యూమ్ FMR అనే ఒప్పందం జరిగింది. దీని ప్రకారం సరిహద్దు ప్రాంతంలో నివసించే జనాలకి ఫ్రీగా బార్డర్ క్రాస్ చేసేటువంటి అవకాశం ఉంది. వ్యాపార నిమిత్తం కానీ, వైద్య నిమిత్తము, ఇలా కొన్ని అవసరాల ద్వారా వాళ్ళు ఒక చోటు నుండి ఒక చోటికి దాదాపు ఒక 15 కిలోమీటర్ల దూరం వాళ్ళు ఆ ప్రాంతం నుండి వెళ్ళి రావచ్చు. ఈ పరిస్థితుల వల్ల ఫెన్సింగ్ కానీ, గేట్ క్లోజ్గా ఉండడం కానీ, మూసివేసి ఉండడం కానీ ఇలాంటివి ఎప్పుడు ఉండవు. కొన్ని చోట్ల మాత్రమే ఎంట్రీ ఉంచి ఫెన్సింగు, భద్రత ఉంచారు. బార్డర్ పోస్ట్ గార్డ్స్ వంటి వారు గస్తీ కాస్తుంటారు. దీన్ని అనుకూలంగా మార్చుకున్నటువంటి కొందరు దేశద్రోహులు, అవకాశవాదులు, భయోత్పాదకుల గుంపులు భారతదేశంలోనికి చొరబడడానికి మాదక ద్రవ్యాలు, శస్త్రాస్త్రాలు, పేలుడు పదార్థాలు దొంగతనంగా రవాణా సాగిస్తున్నారు. దీన్ని ఆపడానికి గవర్నమెంట్ అవసరమైన చోట సిబ్బందిని పెంచి డ్రోన్ని ఉపయోగించి పరిస్థితిని పర్యవేక్షించడానికి సిద్ధత జరుగుతుండడంతో ఇంతలో ఇలాంటి చొరబాటు, ఉద్రిక్తత మొదలైంది. మనం మొదట చెప్పుకున్నటువంటి 2 గ్రూపుల వాళ్ళు మొదటి నుండి అధికారం కోసం హుట్టా గవర్నమెంట్కు విరుద్ధంగా గొడవలు చేస్తూ వచ్చారు. ప్రజాప్రభుత్వ పరంగా వీటి పోరాటం, అందువల్ల ఈ 2 గ్రూపుల టార్గెట్ ఒక్కటే కావడంతో పెద్ద వైషమ్యాలు కానీ ఏమీ లేవు. వ్యాపారం కోసం ఒక గ్రామం కోసం ఒకరు గొడవ మొదలై భారత్కు ఇప్పుడు సమస్యలు తెచ్చిపెట్టారు. దీనివలన లాభం పొందిన దేశద్రోహులు భారత్లోనికి చొరబాటుకు అవకాశం ఉంది కాబట్టి భారత ప్రభుత్వం పరిస్థితిని గమనిస్తూ ఉంది, అప్రమత్తమై గమనిస్తుంది. మణిపూర్లో రాష్ట్రపతి పాలన మొదలవడంతో కుకీ సముదాయానికి చెందిన వారు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఇవ్వకూడదని ఆర్డర్ పాస్ చేశారు. కుకీ గుంపుకు చెందిన సముదాయానికి చెందిన వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. మణిపూర్ అసెంబ్లీ తెగకు చెందిన వారే ఇందులో ఎక్కువ అసెంబ్లీలో ఉన్నట్లు సమాచారం. ఇది ఇవాల్టి సమాచారం. మరో విషయంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడం
కోసం నా ఛానల్ మీడియా చామ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే ఇవాల్టి టాపిక్ లైక్, షేర్ చేయండి. ఈ ఛానల్లో యాడ్స్ ఇవ్వడానికి క్రింది నెంబర్ని సంప్రదించండి.